హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మలక్కీ వీడియోస్. చాలా రోజుల తర్వాత ఒక రెసిపీ తీసుకొచ్చానండి. మీ అందరికీ తెలుసు, వీటిని తెలంగాణ సైడ్ అయితే చామదుంపలు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే గినిసగడ్డలు అంటారు. ఇవి ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి. నేను ఒక 1/2 kg గినిసగడ్డలు తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసాను. చూడు ఎంత మట్టి ఉందో. క్లీన్ చేసి బాగా 2 times కడిగి వాటికి చివర్లు ఉంటాయి కదండి, చివర్లన్నీ నీట్గా కట్ చేశాను. ఎందుకంటే చివర్లలో కొంచెం పుచ్చులు లాంటివి ఉంటాయి. కట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఆ పుచ్చులు అలాగ ఉండడం వల్ల చేదు వస్తుంటుంది. అందుకని 2 sides అవి నీట్గా కట్ చేశాను. ఇవి చాలామందికి తెలియకపోవచ్చు. అవి తెలంగాణ సైడ్ ఉన్న చామదుంపలు కొంచెం ఎల్లో కలర్లోనూ ఉంటాయి. ఇవి మా సైడ్ అయితే ఇలా ఉంటాయి. వీటిని డైరెక్ట్గా వాటర్ పోసి ఉడకబెడితే అంత టేస్ట్ ఉండవండి. అందుకని నేనేం చేశానంటే దీన్ని ఆవిరి పట్టడం అంటారు. కింద వాటర్ పోసాను, పైన ఒక బౌల్లో గినిసగడ్డలు వేసాను. దీనిలో మామూలుగా అయితే ఆవిరి పట్టేసి ఉడకబెట్టేసుకొని తినేస్తారు. కానీ ఇలా నెయ్యి బెల్లం కలుపుకొని తింటే టేస్ట్ ఉంటుందండి. అబ్బా అదర్హో అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పటికి నేను నెయ్యి వేసి కొంచెం ఉడకబెట్టేశాను. చూడండి, వాటర్ ఏం లేవు, కింద వాటర్ ఉన్నాయి. దాని ఆవిరితో ఉడుకుతుంది. ఇప్పటికే హాఫ్ ఉడికిపోయింది. దీనికోసం నేను కొంచెం ఒక 100 grams, అంత కూడా ఉండదు, 50 grams కూడా కొంచెం బెల్లం అనేది పక్కన సపరేట్గా దంచి పెట్టానండి. ఆ బెల్లము నెయ్యి కాంబినేషను ఈ గినిసగడ్డలో ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా టేస్ట్. అందులో కొంచెం హెల్త్ కూడా. చూడండి ఎంత కొంచెం ఎక్కువ 50 grams కూడా ఉంటుందో ఉండదో. అది వేసాను. అది మెల్ట్ అయిపోయిద్దండి ఆవిరికి. ఆ బెల్లం అనేది మెల్ట్ అయిపోయి ఆ గడ్డ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా అంటే చాలా టేస్టీ, అందులో హెల్తీ కూడా. మీ సైడ్ ఉంటుందో ఉండదో తెలీదు. నేనైతే రెసిపీ ఇలా చేస్తాను, మరి మీ సైడ్ ఎలా చేస్తారో నాకు తెలీదు. ఇవి చాలా అంటే చాలా హెల్తీ. ఒక స్నాక్ లాగా అనిపిస్తుంది అండి. ఈవినింగ్ టైము పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక స్నాక్ లాగా పెట్టేయచ్చు. ఇది తొక్క తీసినా తీయక్కర్లేదు. కొంతమంది తొక్క తీసి తింటారు, తీయక్కర్లేదు, ఇలానే తినొచ్చు. ఎంత టేస్టీ అంటే అంత టేస్టీ. చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయాయో, చాలా మెత్తగా ఉన్నాయి. నా రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.